గంటకు 192 కిలోమీటర్ల వేగంతో గాలులు, ట్రక్కులు, కార్లు కూడా కొట్టుకుపోయేంత వాయువేగం. వార్దా తుఫాన్ సృష్టించిన వర్ష బీభత్సానికి చెన్నై నగరం చిగురుటాకుల వణికిపోయింది. 10 మంది ప్రాణాలు కోల్పోయారు. 10,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నగరమంతా చిమ్మ చీకట్లు అలముకున్నాయి. విమానాలు, రైళ్ల రాకపోకలు నిలిచిపోవడంతో జనజీవనం స్తంభించిపోయింది. వార్దా తుఫాన్ తమిళనాడు ఉత్తర తీరంపై విరుచుకుపడింది. ముఖ్యంగా చెన్నై నగరాన్ని అతలాకుతలం చేసింది. నిన్న సాయంత్రం తీరం దాటిన వార్దా చెన్నై నగరంలో 4 గంటల పాటు బేభత్సం సృష్టించింది. భారీ వర్షానికి పెనుగాలులు తోడవడంతో అపార నష్టం వాటిల్లింది. తుఫాను తీరం దాటిన సమయంలో గంటకు దాదాపు 200 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. ప్రచండ గాలులకు నగరంలోని చెట్లు, హోర్డింగ్లు కూలిపోయాయి. మొత్తంగా 3,384 చెట్లు కూలిపోగా 30 ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్లు డ్యామేజ్ అయ్యాయి. కూలిన చెట్లను హుటాహుటిన తొలగించి రాకపోకలకు అంతరాయం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు మున్సిపల్ అధికారులు చెప్పారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అనేక ప్రాంతాల్లో చీకట్లు అలుముకున్నాయి. నగర ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తుఫాను వల్ల 10 మంది ప్రాణాలు కోల్పోయారు. చెన్నై నగరంలో 4, తిరువళ్లూరులో 2, కాంచీపురంలో 2, విల్లుపురం, నాగపట్నంలో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. తుఫాను వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం 4 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. సహాయక చర్యల్లో భాగంగా 20 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు 10,500 మందిని కాపాడి సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. 296 రిలీఫ్ క్యాంపులను ఏర్పాటు చేసి ప్రజలను అక్కడికి తరలించారు. సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చురుగ్గా పాల్గొంటున్నాయి. సైన్యం కూడా సహాయక చర్యల్లో నిమగ్నమైంది. నౌకాదళ హెలికాప్టర్లు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. సహాయక బృందాలు లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. భారీ వర్షం కారణంగా చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఉదయం వరకు మూసివేశారు. దీంతో ఇతర ప్రాంతాల నుంచి చెన్నైకి వచ్చే విమానాలను బెంగళూరు, హైదరాబాద్కు మళ్లిస్తున్నారు. పెనుగాలులకు ఎయిర్పోర్ట్ పైకప్పు ఎగిరిపడింది. అటు రైల్వే సర్వీసులకు అంతరాయం కలిగింది. నగరంలో మెట్రో రైలు సర్వీసులు నిలిచిపోయాయి. చెన్నై నగరాన్ని అతలాకుతలం చేస్తున్న వార్దా తుఫాన్ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ సీఎం పన్నీర్ సెల్వంకు ఫోన్ చేసి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అవసరమైన సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు భరోసా ఇచ్చారు. తుఫాను ప్రభావం అర్ధరాత్రి నుంచి తగ్గుముఖం పట్టింది. ఇవాళ కూడా చెన్నై నగరంతో పాటు కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాలపై తుఫాను ప్రభావం ఉండనుండడంతో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. చెన్నై నగరంలో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలమయమయ్యాయి. తీర ప్రాంతంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. కొన్ని ప్రాంతాల్లో సముద్రం 15 అడుగుల మేర ముందుకొచ్చిందని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.